एक एक काटना कैसा मालूम कतो डालो गिर गया। फिर ये नामा भी बोल ही नहीं सका। डाल गोरिंदा నీలాకు నీలాకు పుదీనా ఆకు నిమ్మ తొక్క నిమ్మ తొక్క నిమ్మ తొక్క పొడి వాయిస్ తర్వాత కరివేపాకు బ్రాండ్ అయితే చెప్పట్లేదు, దాన్ని ప్రమోట్ చేయట్లేదు. కరక్కాయ గులాబీ గులాబీ రెక్కల పొడి రెక్కల పొడి సరస్వతి ఆకు సరస్వతి ఆకు అబ్బో సరస్వతి ఆకు సరస్వతి ఆకు తులసి ఆకు ఇది అంబానీ కొడుకు కూడా హెయిర్ వచ్చేయాలి. నిజం. గుంటగరకాకు ఓకే బృంగరాజు అంటారు. ఓకే పర్లేదులే పడిపోతుందిలా. నాగరమూతను నాగరమూత మూత అంతేనా. మోత్ మోత్ తునికాయ టానిక్కాయ తానికాయ తెలుగు రాదు. టానిక్కాయ తానికాయ ఓకే. మంజిస్తా మంజిస్తా పర్వాలేదు. ఇందులో హెయిర్ కి ప్లస్ స్కిన్ కి సంబంధించిన హెయిర్ ప్యాక్స్ ఇది ప్యాక్స్ అన్నమాట. త్రిఫల త్రిఫల ఏమమ్మా తెలుగు ఎవరు కనిపెట్టారు. ఖర్జూరాలు మారేడు గుజ్జు మారేడు గుజ్జు మారేడు మళ్ళీ తెలుసు నాకు. దాంట్లో మారేడు గుజ్జు కూడా ఉందా. ఉంటది ఉంటది. ఇది గంధం. నిరోచాయ వేపాకు అయ్యో పర్వాలేదు. ఏమవుదు, బ్రాండ్ కి సంబంధం ఉండదు, కానీ ఎవరో బ్రాండ్ ని మనం ప్రమోట్ చేయడం ఇష్టం లేక చెప్పాను అంతే. కుంకుడుకాయ మందార పువ్వు భావంచాలు మెంతి పొడి బీట్రూట్ పౌడర్ షీకాయ జఠామాసి ప్లీజ్ అదొకసారి చదవా. ఏంటిది జఠామాసి అమ్మా కరెక్ట్ వచ్చింది. ఉసిరి అని కాయ ఉసిరికాయ పొడి గంధం పొడి ఫేస్ ప్యాక్స్ కి కూడా తీసుకొచ్చాం అన్నమాట. కమల తొక్క ఓకే, అంటే బాత్ పౌడర్ అండ్ హెయిర్ ప్యాక్ రెండు చేయడానికి. ముల్తాని మిట్టి మందారాకు పొడి వేప నూనె. ఓకే వేప నూనె ఓకే ఓకే. ఎన్ని పౌడర్స్ అన్నమాట. సో ఇవన్నీ హెయిర్ కి అండ్
ఫేస్ ప్యాక్స్కి ఈ రెండిటికి కలిపి చేయాలన్నమాట. సో బ్రాండ్ అయితే మీరు ఏదైనా తీసుకుంటే నేను అమూల్య తీసుకున్నాను, మీ ఇష్టం అది. ఆల్రెడీ నేమ్ చెప్పేశారు కదా బ్రాండ్ నేమ్, ఇంకెందుకు ఇలా చూపిస్తాం మీకు. బీట్రూట్ బీటేసే నెక్స్ట్ వేప నూనె. మళ్ళీ చూపిస్తున్నావా? వద్దే, అదే ఇంకా చాలు, అట్లా మళ్ళీ చూపిస్తా. వద్దు చాలు. ఉడుకాయ. ఓకే, ఇవన్నీ హెయిర్ ప్యాక్స్ అనమాట. సో ఈ రోజు అయితే మినీ బ్లాక్ ఇదే అనమాట. నిమ్మ తొక్క. సో ఇవన్నీ కలిపి కొన్ని అరోమా ఆయిల్స్ వేసి ఒక హెయిర్ ప్యాక్ బాగా మిక్స్ చేసి హెయిర్ ప్యాక్ అండ్ బాత్ పౌడర్ రెండు రెడీ చేయాల్సి ఉంది. బాత్ పౌడర్ లో మీరు కొన్ని లిక్విడ్స్ కలుపుతారేమో కదా, అవి చెప్పరుగా? అవి చెప్పాం అంటే అది ఇప్పుడు కూడా మీరు వేరేవి కలుపుతాను కంపల్సరీగా. అరోమా ఆయిల్స్ అన్నది కంపల్సరీగా కలుపుతాం. ఎందుకంటే ఇప్పుడు చూపించినవి మీరు కలుపుతారు కానీ అవి కొన్ని సీక్రెట్స్ మాకు చెప్పం. అయ్యే అంటే అరోమా ఆయిల్స్ అంటే నేను చెప్పను, కానీ మామూలుగా ఈ ప్యాక్స్ వేసుకుంటే బాగానే ఉంటుంది. నా దగ్గర ట్రీట్మెంట్ చేయించుకున్నా ఏంటి అంటే అరోమా ఆయిల్స్ విత్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి, అర్థమవుతుందా? అవన్నీ చేస్తాం కాబట్టి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ కాబట్టి దాంట్లో బాగుంటుంది. మీరు ఇంట్లో వేసుకోవడానికి ఇవన్నీ కూడా ఉండి వేసుకుంటే మా దగ్గర ఒక 10 సార్లు రావాల్సింది ఒక 2 సార్లు 3 సార్లు రావాల్సి వస్తుంది. కానీ మీరు ఇచ్చేంత బెటర్ దెన్ ఇది ఉండదు. ట్రీట్మెంట్సే ఉంటాయి. కాకపోతే ఏంటంటే హోమ్ కేర్ అన్నవి బాగుంటుంది. హోమ్ కేర్ కూడా కంపల్సరీగా ఉంటే బాగుంటుంది అనమాట. సో అందుకని కొన్ని ఇవన్నీ కలిపి నేను ప్యాక్ చేసినప్పుడు కూడా మళ్ళీ మీకు వీడియో చేసి పెడతా. ఈ రోజు ఇది మినీ బ్లాక్ లా చేసాం అనమాట. ఓకే, థ్యాంక్ యూ.